యురేకా సాంగ్ కేక భలేగా ఉంది పాట అదిరాగి బాసు లుక్స్. యురేకా నువ్వు కేక భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదాకా చలో పోదాము ఇంకా. మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న శశిరేఖ డ్యూయట్ అయితే వచ్చేసింది. ఈ సాంగ్ లిరిక్స్ కనుక మీరు చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఒక క్యూట్ కన్వర్జేషన్ లాగా అయితే ఈ సాంగ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా ఈ సాంగ్ లో ఒక లిరిక్ అయితే ఉంది, అది ఏంటంటే ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నా చుట్టూ ఈ అమ్మాయిసు. ఈ లిరిక్ వింటేనే మనకైతే అర్థమవుతుంది ఈ సినిమాలో మన చిరంజీవి గారేమో మిడిల్ క్లాస్ అని, అలాగే మన నయనతార గారేమో రిచ్ అని, తర్వాత మన నయనతార గారేమో ఓ ప్రసాదు పైసల్లో ఏముంది నీకుంది మంచి మనసు. అక్కడే మనకైతే అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంత తారాస్థాయిలో ఉందని. ఇంత ప్రేమించుకున్న వాళ్ళు మీరు అంతకుముందు రిలీజ్ అయిన మేసార పిల్ల సాంగ్ కనుక మీరు చూసుకుంటే మాజీ ఇల్లాలా అంటూ మన చిరంజీవి గారు అయితే పాట అయితే పాడారనమాట. అసలు వీళ్ళిద్దరూ ఎంత ప్రేమించుకుని ఎందుకు విడిపోయారనేది మనం అయితే సినిమాలో అయితే చూడాలి. ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు కమాను టెన్షన్ వద్దు ఎవ్రీథింగ్ చూసుకుంటా అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్ తో ఈ పాటను అయితే రాశారనమాట. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ కపుల్స్ అందరూ కూడా మేసాల పిల్ల సాంగ్ తో రీల్స్ చేస్తూ షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాపై అయితే విరుచుకుపడ్డారు. ఇంకా ఈ సాంగ్ చూస్తే ఆ కపుల్స్ అందరికి ఇంకా కనెక్ట్ అయ్యే విధంగా అయితే కనబడుతుంది. ఇంకా వాళ్ళని ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కావచ్చు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, అసలు ఎవరు ఆపలేరు అనమాట. రీల్స్ తో షార్ట్స్ తో అసలు తెగ నింపేస్తారు మొత్తం. ఇంకా ఈ సాంగ్ లో ఉన్న ఇంకొక హైలైట్ ఏంటంటే మన చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, నయనతార గారి లుక్స్ కావచ్చు, నిజంగా ఇద్దరివి కూడా అదిరిపోయాయి. మెయిన్ గా 1:46 దగ్గర నుంచి మన చిరంజీవి గారు అలా గుర్రాన్ని పట్టుకుని అలా నోట్లో సెగర్ వెలిగించుకుని అలా నడిచి వస్తా ఉన్నారండి. ఆ షాట్ ఏదైతే ఉందో నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరు పెయిర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇంకా ఏంటి బాస్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆ లుక్స్ ఏంటి, ఆ బాడీ మూవ్మెంట్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, అసలు మీకు నిజంగా 70 years అంటే ఎవరు నమ్మరనమాట. 45-50 లోపు ఉన్నట్టుగా అయితే మన చిరంజీవి గారు అయితే కనపడుతున్నారు. నిజంగా క్రాఫ్ట్ మీద ఆయనకున్న డెడికేషన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది వచ్చి అయితే అంటారు ఏజ్ కి తగ్గ రోల్స్ చేయాలని. మీ గుండెల మీద చేసుకుని అయితే చెప్పండి, నిజంగా చిరంజీవి గారు 70 ఏళ్ళు ఉన్నవారిలా కనపడుతున్నారా? నిజంగా మీ గుండెల మీద చేసుకుని అయితే చెప్పండి. అస్సలు లేదన్నమాట. 50 years లోపు ఉన్నట్టుగానే మన చిరంజీవి గారు అయితే కనపడుతున్నారు. 45-43 ఉన్నట్టుగా మన చిరంజీవి గారు అయితే కనపడుతున్నారు. అట్ ద సేమ్ టైం నయనతార గారికి చిరంజీవి గారికి కరెక్ట్ గా సెట్ అయింది పేరు. ఇంకా ఈ సాంగ్ లో ఇంకొక హైలైట్ ఏంటంటే లొకేషన్స్ అన్నమాట. మెయిన్ గా ఈ లిరికల్ వీడియో లాస్ట్ లో కేరళ యొక్క లొకేషన్ అయితే ఒకటైతే ఉంది. మన చిరంజీవి గారు నయనతార గారికి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ బోట్ లో షికార్కి అయితే వెళ్తారనమాట. ఆ కేరళ యొక్క బ్యూటిఫుల్ లొకేషన్ అసలు ఎంత బాగుందో ఒకసారి అయితే చూడండి. ఇంకా సాంగ్ మొత్తంలో కూడా ప్రతి లొకేషన్ కూడా నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా ఈ పాటను పాడిన మన సింగర్స్ అయిన భీమ్స్ గారు కావచ్చు, మధుప్రియ కావచ్చు, నిజంగా ఇద్దరు ఎరక్కొట్టేశారు. ఈ పాట కొరియోగ్రఫీ ఎవరంటే భాను మాస్టర్ అనమాట. ఆయన కొరియోగ్రఫీ కూడా చాలా డీసెంట్ గా అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే మేసాల పిల్ల సాంగ్ తర్వాత ఈ శశిరేఖ పాట పైన చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఏ మాత్రం అంచనాలకి తగ్గకుండా ఈ పాట అయితే ఉంది. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉందన్నమాట. నిజంగా మరొక ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అయితే ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా నుండి అయితే ఇప్పుడైతే వచ్చింది. చూస్తారుగా, ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట. యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, కపుల్స్ అందరూ ఇంక ఇదే పని మీద ఉంటారు. రీల్స్ షార్ట్స్ చేస్తానే ఉంటారు. అసలు ఈ సినిమా నాకైతే ఊహించుకుంటే సంక్రాంతికి మామూలుగా ఉండదన్నమాట. మేసాల పిల్ల పాట కావచ్చు, ఈ పాట కావచ్చు, 2 హిట్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక అదిరిపోయే పాట అయితే రాబోతుంది. అది మన చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్ లో. ఇంకా ఆ పాట వచ్చిన తర్వాత ఈ సినిమా యొక్క హైప్ ఫ్యామిలీ ఆడియన్స్ లో, మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ లో తారా స్థాయిలో అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. క్రింజ్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోండి, పర్ఫెక్ట్ పండగ బొమ్మ ఇది. మీరే చూస్తారు సంక్రాంతికి ఫ్యామిలీస్
ఎలా వెళ్తారో తండోపతండాలుగా మీరే చూస్తారనమాట. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్